హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. ఈ నెలలో చివరి ఆదివారము, ఫిబ్రవరి మాసము చివరి ఆదివారము ఫస్ట్ సర్వీస్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. We welcome you in the name of Lord Jesus Christ. God is going to bless you today. Hallelujah. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనము తీసినట్లయితే చదివి ప్రారంభించుకుందాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన చాలండి. ఇక్కడ అప్పుడు అని అంటున్నాడు ఈ వాక్యము. అప్పుడు అని చెప్పబడుతుంది. అప్పుడు అంటే అర్థమేంటి? ఎప్పుడంటే దానికి ముందుగా చాలా కార్యాలు జరిగినాయి. ఆయన 30 సంవత్సరాలు ఆయన కుటుంబంలో పనిచేస్తూ, వడ్రంగ పనిచేస్తూ, తల్లిదండ్రులకి లోబడుతూ, కుటుంబం కొరకు పనిచేసి, ఆయన తల్లిదండ్రుల మాట వింటూ ఆయన కుటుంబాన్ని చూసుకున్నాడు. 30 సంవత్సరాలు ఎప్పుడైతే నిండినాయో ఆయన యూదా వంశంలో ఏమంటే యూదుల ఆచార ప్రకారము 30 సంవత్సరాలు నిండితే వాళ్ళు మేజర్స్ అయినట్టు. మేజర్ అంటే తనకు తానుగా నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అరణ్యంలోకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఆయనను శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు వాటన్నిటినీ కూడా జయించి, అప్పుడు జయించిన తర్వాత ఆత్మబలముతో ఆయన పరిచర్య ప్రారంభించాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. యేసయ్య ఈ లోకములోనికి వచ్చింది ఆయన రాజ్యమును స్థాపించడానికి. ఆయన రాజ్యములోనికి ప్రజల్ని ఆహ్వానిస్తూ దేవుని రాజ్యము సమీపించింది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీ పాపములు ఒప్పుకొని క్షమించబడి మీరు దేవుని రాజ్యములో చేరండి అని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన రాజ్యము స్థాపించినప్పుడు నీతి రాజ్యం, అది పరిశుద్ధ రాజ్యం, అది సంతోషకరమైన రాజ్యం. అక్కడ రోగము లేదు, అక్కడ దరిద్రం లేదు, దుఃఖము లేదు. అక్కడ జయకరమైన జీవితం జీవించే బిడ్డలు ఉంటారు. ఆ రాజ్యమే దేవుని సంఘం. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఆ సంఘము దేవుని సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపించి ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆత్మబలముతో ఆయన ప్రారంభించాడు ఈ సంఘాన్ని, ఆయన రాజ్యాన్ని. ఏ విధంగా ప్రారంభించాడంటే ఆత్మబలము. దేవుని రాజ్యమే దేవుని సంఘములోనికి రక్షించబడి ఎవరైతే సంఘములో ప్రవేశించి ఆయనలో ఎదుగుతూ ఆత్మీయంగా దేవుని స్వరూపములో మార్చబడి వారు దేవునికి సాక్షులుగా అద్భుతాల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా వాళ్ళు జీవితాన్ని బలంగా చేసుకొని సాక్షులుగా ఉండి అనేక ఆత్మలకు రక్షణ ఇస్తారు. వాళ్ళందరూ జయకరమైన జీవితం పొందినోడు సంఘములో ఉన్న మీరే. హల్లెలూయా. ఈ రాజ్యము భూలోకమంతా స్టార్ట్ చేసేది దేవుడు. ఎక్కడ సంఘం ఉంటే అక్కడ, ఎక్కడ ఆత్మరక్షణ పొందితే అక్కడ దేవుని రాజ్యం వస్తుంది. నీ రాజ్యము, ఆయన రాజ్యాన్ని, ఆ రాజ్యము ఎప్పుడైతే ఈ యుగ సమాప్తప్పుడు యేసయ్య వస్తాడు కదండి. వచ్చినప్పుడు ఏమవుతుంది? దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళే, సంఘంలో ఉన్న వాళ్ళే పైకెత్తబడతారు. పరలోక రాజ్యంలో నిత్యము ఉంటారు. ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా సాతాను రాజ్యంలో ఉంటారో వాళ్ళందరూ కూడా లయమైపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అటువంటి రాజ్యాన్ని యేసయ్య స్థాపించాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం.
ఆయన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జిబులును దేశము నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అద్దరిన అన్యజనుల గలీలు ప్రదేశమును మైమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యొక్క యేసు ప్రభు వారు ఆయన పరిచర్య ఎక్కడ చేశాడంటే గలిలయ ప్రాంతము. ఆయన ప్రారంభించిన పరిచర్య ఎక్కడ ప్రారంభించాడు? గలిలయ ప్రాంతం. ఈ గలిలయ ప్రాంతములో యేసయ్య పరిచర్య చేస్తాడన్నది యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే ఇక్కడ రాస్తున్నాడు. చీకటిలో నడుచు జనులు, అన్యజనులుండే గలిలయ ప్రాంతము, అక్కడ దేవుని సువార్త ప్రకటించబడుతుంది. అన్యజనులు దారి తప్పిపోయారు, అన్ని రకముల పాపములో ఉన్నారు, దేవునికి దూరమైపోయారు, సాతానుడు వారిని మొత్తుతున్నాడు. అటువంటి చీకటిలో ఉన్నారు. చీకటి రాజ్యము, సాతాను రాజ్యము, అన్ని రకముల రోగములతో అనేక సమస్యలతో ఉన్న వ్యక్తుల దగ్గరికి దేవుడు యేసయ్య దిగి వచ్చాడంట. అక్కడ చీకటిలో ఉన్న జనులు ఏమంటున్నారు? గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. మరణ ఛాయ అంటే మరణానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు, నిత్య నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు. వారి మీద యేసయ్య ఏమంటాడు? నేనే వెలుగునై ఉన్నానంట, లోకానికి వెలుగై ఉన్నాను. ఆయన వెలుగు ముఖ ప్రకాశము ఆ ప్రాంతం మీద ప్రకాశించిందంట. ప్రజలు సాతాను బందికా నుంచి, సాతాను రాజ్యంలో నుంచి విడుదల పొంది దేవుణ్ణి కలుసుకుంటున్నారు. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. ఆ విధముగా యేసయ్య, ఆ యొక్క యేసయ్యని ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వారందరూ కూడా రక్షించబడమే కాదు, పాప శాపం నుంచి విడుదల పొందడమే కాదు, దీవించబడి ఆత్మీయంగా ఎదుగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిన ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. అది చిగురించి పూలు పూసి బాదము పండ్ల గలదాయెను. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలు దేశంలో ఆ యొక్క ఎన్ని వంశాలు ఉన్నాయండి? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు ఉంటే ఎవరు దేవుని పరిచర్య చేయాలి అని అనుకుంటే మేం చేస్తామని అందరూ ముందుకు వస్తున్నారు. అయితే దేవుడు ఏం చేసిండంటే, యెహోవా దేవుడు ఏం చేశాడు? మోషేతో చెప్పాడు, ఈ 12 గోత్రాల్లో ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క కర్ర పట్టుకో, 12 కర్రలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలన్నాడు? అక్కడ ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి. పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పెట్టినప్పుడు ఏం జరిగింది? ఈ కర్రలు, ఎండిపోయిన కర్రలు ఆ ప్రత్యక్ష గుడారంలో పెడితే ఎవరి కర్ర ఏం జరిగిందో చూడండి. అన్ని కర్రలు మామూలుగానే ఉన్నాయి, కానీ ఈ యొక్క లేవి వంశముకు చెందినటువంటి కర్ర అదేమైందంట? రాత్రికి రాత్రి చిగిర్చిందంట. చిగిర్చడం అంటే కర్ర ఎక్కడ పాతి పెట్టలేదు, దానిలో జీవం లేదు, దేవుడు పుట్టాడంతే. దేవుడు పుడితే ఏమైంది? ఆకులు వచ్చినాయి అంట. ఒక్క రాత్రిలోనే పువ్వు వచ్చిందంట. మళ్ళీ ఏమొచ్చింది? పండ్లు వచ్చేసింది. మన జీవితాల్లో మోడువారిన జీవితాలు మనకి పాపములో, శాపములో దేవునికి దూరమైపోయి సైతాను రాజ్యములో మనముండి మోడువారిన జీవితాలు, ఫలింపని జీవితాలు,
మన జీవితాల్లో అన్ని రకముల సమస్యలతో ఉన్న నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్న వ్యక్తులను యేసయ్య టచ్ చేస్తాడు. ఒక రాత్రిలోనే పండ్లు కూడా వచ్చేస్తాయి. అంత శక్తివంతమైన తండ్రి మన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన శక్తి ఎంత శక్తో నీకు తెలియదు. నిన్ను దుఃఖముల నుంచి విడిపించడానికి, పాప శాపం నుంచి విడిపించడానికి, రోగము నుంచి విడిపించడానికి, దరిద్రము నుంచి విడిపించడానికి, నరకము నుంచి తప్పించి ఆయన నీకు కాపరిగా ఉండి దుష్టుడు ముట్టకుండా ఆయన నిన్ను ఫలింప చేస్తాడు. నీ వ్యాపారంలో నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, నీ ఫ్యామిలీ లైఫ్లో నువ్వు ఫలిస్తలే, పిల్లలు పుడతలే, లేకపోతే నీవు చేసే ఉద్యోగంలో నీకు ఫలం లేదు, నీ కుటుంబంలో ఫలం లేదు, మూడు వారిని జీవితాల్లాగా నువ్వు చేసే ప్రతి పని వ్యర్థమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే దేవుడు నీకు దేవుడు కావాలి. ఎవరు కావాలి నీకు? యేసయ్య కావాలి. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. దేవుడు నీ జీవితాన్ని ఈ 40 రోజుల్లో నువ్వు దేవునికి డెడికేట్ చేసుకొని నీ కుటుంబంలో ప్రార్థన చేసుకో, నీ కుటుంబ ప్రార్థన చేసుకో. హల్లెలూయా. సంఘం నుంచి వచ్చే వాళ్ళని కూడా నువ్వు ఆహ్వానించు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఎండిన నీ బ్రతుకు ఫలింపజేసే దేవుడు. హల్లెలూయా. లూకాసు వార్త 7:36 చూడండి. పరిశీలిలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిశీలన ఇంటికి వెళ్ళి భోజన పక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలన ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్తని ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎట్టిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే పరిసయ్యులలో ఒక వ్యక్తి యేసయ్యను ఎక్కడ పిలుచుకున్నాడు? ఇంటికి, కుటుంబానికి పిలుచుకున్నాడు. ఒక ఇంట్లోకి పిలిచాడు. పిలిచి ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉందంట, పాపములో పడి ఉంది. అయితే అక్కడ ఆమె చేస్తున్నది ఏంటంటే ఆయన లోనికి రాగానే యేసయ్య దగ్గర ఆయన సన్నిధిని తాకుతుంది. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే ఒక మంచి అత్తర తీసుకొచ్చిందంట. అత్తర తీసుకొచ్చి మొట్టమొదటి ఏం చేసిందంటే యేసయ్య కూర్చున్న చోటుకు వచ్చి ఆ పాదాల దగ్గర కన్నీటితో తుడుస్తుందంట, కడుగుతుంది కన్నీటితో. పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్ముడంట కుమ్మరించబడితే పాపాలు ఆటోమేటిక్గా ఒప్పుకుంటారంట జనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి యేసయ్య దగ్గర ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో ప్రతిరోజు నింపబడాలన్నది దేవుని చిత్తం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింప చేయడమే కాదు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అక్కడ నీ కన్నీటితో కడిగి ఆ వెంట్రుకలతో తుడుస్తుందంట. అంతేకాకుండా ఈ మంచి విలువైన అత్తరతో ఆ పాదాల మీద పోస్తుంది. అంటే యేసయ్యను ఎంతగా ప్రేమిస్తుందో చూడండి. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు అనుకో, ఆయన సన్నిధిలో నువ్వనానుకో ఎంత సంతోషం ఉంటుందో నీకు తెలియదు. ఆయన సన్నిధిని మీరు అనుభవించాలి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన చెప్పే ఒక మాట నీ జీవితం మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్య నీ సన్నిధి నీ ఇంట్లోకి రావాలి, నీ దగ్గరికి రావాలి. ఈ వ్యక్తి పరిసయ్యుడు పిలుచుకున్నాడు ఇంట్లోకి. అక్కడ ఆమెతో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డవి. చప్పట్లు కొట్టండి. ఈ లోకములో ఎవరు కూడా పాపములు క్షమించే అధికారము లేదు. యేసయ్య ఎప్పుడు కూడా పాపిని ప్రేమిస్తాడు, పాపమును ద్వేషిస్తాడు. పాపం చేసిన వ్యక్తులందరూ కూడా రక్షణ పొందాలి, వాళ్ళ పాపము నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా. నువ్వు ఎటువంటి పాపములు ఉన్నా సరే యేసయ్య నీ పాపమును క్షమిస్తాడు, నిన్ను ఆయన దగ్గరికి తీసుకుంటాడు. ఆయన నిన్ను దీవించడానికి పిలిచాడు, నిన్ను శిక్షించడానికి కాదు. ఈ లోకములో అనేక రకములైనటువంటి మార్గాలు ఉన్నాయి. అవి ఏమంటారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే దుష్టుల్ని శిక్షించడానికి వచ్చాడండి. దుష్టుల్ని శిక్షించి, మన దేవుడు ఎలాగొచ్చాడంటే దుష్టుల్ని రక్షించడానికి వచ్చాడు. మన దేవుడు ఎంత మంచోడో చూడండి. మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మన శిక్షణ అనుభవించి మనల్ని శిక్ష నుంచి విడిపిస్తున్నాడు, నీ పాపము నుంచి విడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసయ్య పాపములను క్షమించి నిన్ను దీవించే వ్యక్తిగా ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గలవాడొకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడినైనందున జనులు గుంపు కూడినుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయున్నాడు గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకునేను. చూడండి, ఇక్కడ ఏమని జరిగిందంటే, సుంకపు గుర్తుదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే పన్నులు వసూలు చేసేవాడు. డబ్బు బాగా సంపాదించాడు, ధనవంతుడు. ఆయన యేసయ్యను గురించి విన్నాడు. హల్లెలూయా. యేసయ్యను గురించి విని యేసయ్యను చూడాలని కోరిక కలిగాడు. హల్లెలూయా. యేసయ్యను చూడాలని ఆశ. నీకు కూడా ఆశ ఉండాలి. యేసయ్య అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నిన్ను ప్రేమించినవాడు, ఆయన నిన్ను పుట్టించినవాడు, ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నిన్ను దీవించేవాడు, ఆయన నిన్ను కట్టేవాడు, ఆయన నిన్ను అభిషేకించి వాడుకునేవాడు. ఆయనే నీకు నీ జీవితమునకు సమస్తమై ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసయ్య చూడాలని ఆశ కలిగి పొట్టోడు కాబట్టి జనసమూహాలు వెళ్ళిపోతున్నారు. వేల మంది యేసయ్యను వెంబడిస్తున్నారు. ఏ గల్లీలో నుంచి వెళ్ళినా జనాలు వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా అద్భుతాలు, ఎక్కడ చూసినా స్వస్థతలు, దెయ్యాలు పారిపోతున్నాయి, సాతాను కార్యములు లయమైపోతున్నాయి. దేవుని గొప్ప శక్తి ప్రజలు చూస్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందండి, పొట్టోడు కాబట్టి ఏం చేశాడు, ముందుకెళ్ళిపోయాడట. ఈ గల్లీ అమ్మట వస్తాడు అనుకుని ఆ ముందుకెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూద్దాం యేసయ్య ఎలాగొట్టాడో చూద్దాం. హల్లెలూయా. యేసయ్య కావాలని మీ కోరిక ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడట. యేసయ్య నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. ఎందుకు? ఆయనకు ముందే తెలుసు, ఇక్కడ జక్కయ్య అని ఆయన ఉన్నాడు, నన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. నన్ను ఆశించే వ్యక్తి, నా మీద నన్ను ప్రేమించిన వ్యక్తి, నన్ను కోరుకునే వ్యక్తి ఉన్నాడు. అక్కడికి వచ్చేమంటాడు, జక్కయ్య అని పేరు కూడా చెప్పేశాడు. పేరు ఎప్పుడు చూడలేదు ఆయన, కానీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. నీ పేరు ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వేదో
ఎందుకు పనికిరాని నేను ఏదో నన్నంటే ఎవరు ఏమి లెక్క చేయరు, నేను ఎందుకు పనికిరాని అనుకోవడానికి వీలు లేదు. నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి. యేసే ఈ లోకస్తులు నిన్ను వెలివేయచ్చు, నిన్ను పాపి అనొచ్చు, లేకపోతే నిన్ను ఎందుకు పనికిరాడు అనొచ్చు, నిన్ను లెక్క చేయకపోవచ్చు. కానీ దేవుడు యేసయ్య నీకు ఎంతో విలువిస్తున్నాడు. అని పిలిచి నీ ఇంట్లోకి వస్తానయ్యా నేను. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. మీ ఇంటిలోనికి దేవుడు రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ ఇంట్లోనికి వస్తాడు. హల్లెలూయా. నీ ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది? జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు, మంచిగా భోజనం చేశాడు, వాక్యం ఏం చెప్పలే. కానీ చెప్పకముందే జక్కయ్య గారు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నెక్స్ట్ వచ్చినము, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, బీదలకిస్తాను. నేను ఎవని యొద్దనైనను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా దీన్ని తీసుకున్న ఎడల, అన్యాయముగా తీసుకున్నట్లయితే అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. 4 రెట్లు నేను తిరిగి ఇచ్చేస్తాను. చూడండి, జక్కయ్యలో దేవుని సన్నిధిలో దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన సన్నిధిలో పరిశుద్ధులు, నీతిమంతులే ఉండాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చితేనే మనం తీసుకుంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. యేసయ్య మనల్ని పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా తీర్చడానికే వచ్చాడు. చప్పట్లు కొట్టండి. నిన్ను పరిశుద్ధపరిచేది యేసయ్య. అక్కడ యేసయ్య సన్నిధిలో పరిశుద్ధాత్ముడు ఉండి పాపమును ఒప్పింపజేస్తున్నాడు. ఆయన ఎటువంటి వాడో ఆయనకు తెలిసిపోతుంది. అయ్యో, నేను అన్యాయంగా సంపాదిస్తున్నా, ఇంత సంపాదించేసిన కదా, పోలే సగభాగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు? అన్యాయంగా తీసుకున్నాను అనుకో ఎవరి దగ్గర, 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? డబ్బిచ్చి రక్షణ పొందుకుంటున్నాడు. అన్యాయంగా చేసిన డబ్బు తిరిగి ఇచ్చేసి. నీకు రక్షణ కావాలా, డబ్బు కావాలా? అన్యాయం డబ్బు కావాలా? చెప్పండి, ఏం కావాలి? ఇచ్చే. యేసయ్య కావాలా? యేసయ్య కావాలా? యేసయ్య అంటే ఏమనుకుంటున్నావు? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. యేసయ్య నీలోకి వస్తే బుద్ధి, జ్ఞానము నీలో ఉంటుంది, సంపద అంతా నీలో ఉంటుంది, ఆరోగ్యం నీలో ఉంటుంది, సమృద్ధి నీలో ఉంటుంది, అన్నీ ఉన్నాయి. నువ్వు ఆ యేసయ్యను కాదని ఉట్టి డబ్బే కోరుకున్నావు అనుకో, మిగతా అన్నీ ఉంటాయా? నీ శాంతి ఉంటుందా? యేసయ్య సన్నిధి ఉంటుందా? ఈ లోకంలో జనాలు చేసే పిచ్చి పని అదే. నాకు డబ్బు కావాలి కానీ యేసయ్య వద్దు. నీ శత్రువుని నువ్వు వాడికి శత్రువు మీద నువ్వు పగ తీర్చుకోవద్దు అంటున్నాడు. పగ తీర్చుకోకుండా నాకు వదిలే, నువ్వు వాడిని ప్రేమించి వాడికి మేలు చేయి. అప్పుడు వాడిని ఇంకా నీకు కీడు చేస్తాడు అనుకో, అప్పుడు నేను చూసుకుంటాను. నువ్వు వాడికేమి కీడు చేయవలసిన పని లేదు, వాడి మీద ఒక కక్ష తీర్చుకోవాల్సిన పని లేదు. వాడిని ఏదైనా వాడిని కొట్టాలని, చెయ్యాలా, వాడిని చంపాలా అని నువ్వు ఆలోచన చేయొద్దు. వాడిని ప్రేమించి క్షమించినప్పుడు దేవుడంట శత్రువులను సైతము మిత్రులుగా చేస్తాడు. చప్పట్లు కొట్టండి. శత్రువులను సైతము మిత్రులుగా చేయడమే కాదు, చెడ్డోడిని మంచోడుగా చేస్తాడు. వాడు కూడా రక్షణలోకి వస్తాడు. దేవుని మాట వింటే నిన్ను దీవించడమే కాదు, నీ శత్రువులను కూడా దీవిస్తాడు, నీ ఇరుగు పొరుగును దీవిస్తాడు. దేవుడు చేసిన కట్టే ఆ రాజ్యములో నువ్వు వాడబడాలి. నువ్వు ఆయన ప్రేమను చూపించాలి, ఆయన శక్తిని చూపించాలి. ఆయన మంచి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
నా జీవితంలో నన్ను దీవిస్తున్నాడు, నిన్ను కూడా దీవిస్తాడు అనే ఆ పక్కా నిర్ణయం నీలో ఉండాలి. హల్లెలూయా. ఉంటుందా? ఉండదా? చెప్పండి. యేసయ్య ఈ 40 రోజుల మీటింగ్స్లో దేవుడు ఈ యొక్క కార్యము నీ జీవితంలో చెయ్యనుగాక.